బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. పాఠం 19, లెసన్ నంబర్ 19. ఈ లెసన్ ఏమంటే మద్ గురించి ఉంటుంది. ఓకేనా? మద్ దేనికంటారంటే, ఈ సింబల్ మీరు ఖురాన్ లో అనేక చోట్ల చూస్తుంటారు. ఇలాంటి సింబల్, ఇలాంటి సింబల్, దీన్ని మద్ అంటారు. మద్ సింబల్ మీకు అర్థమైంది కదా? ఇది మద్ యొక్క సింబల్. మద్ ఇలా ఉంటుంది మద్. ఓకేనా? ఓకే గురుగారు. ఇలా గానీ ఉంటుంది. ఓకే. బేసిక్ గా మద్ సింబల్ మీకు అర్థమైంది. ఇప్పుడు రెండో విషయం ఏమిటంటే, మద్ అంటే దేనికి అంటారంటే, ఒక అలిఫ్ కంటే ఎక్కువ సాగదీసి చదవడానికి మద్ అంటారు. ఓకేనా? ఓకే గురుగారు. ఇప్పుడు ఈ మద్ ఏదైతే ఉందో దీంట్లో 3 విధములు ఉన్నాయి అన్నమాట. 3 విధాల మద్దులు ఉన్నాయి. చూడండి, మద్ ల గురించి వివరణ. మద్లులో 3 విధములు ఉన్నాయి. ఏదైతే మద్ నేను చూపించానో 3 విధముల మద్దులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మద్దే ముత్తసిల్, రెండోది మద్దే మున్ఫసిల్, మూడోది మద్దే లాజిం. మొదటిది చూడండి, హురూఫే మద్ద తర్వాత అదే పదంలో హంజా ఉంటే దానిని మద్దే ముత్తసిల్ అంటారు. ఉదాహరణకి చూడొచ్చు మీరు, ఇక్కడ మద్ ఉంది. ఇప్పుడు ఈ మద్ ఏ మద్ అని తెలుసుకోవడానికి మనకు ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, హురూఫే మద్ద తర్వాత ఇక్కడ అలిఫ్ కంటే ముందు జబర్ ఉంది, ఇది అలిఫే మద్ద కదా? ఇప్పుడు అలిఫే మద్ద తర్వాత సేమ్ జా, ఇదంతా కూడా ఒకే పదం. అలిఫే మద్ద తర్వాత దాని పక్కనే హంజా ఉంది కాబట్టి ఈ మద్ ఏదైతే ఉందో ఈ మద్ వచ్చేసి మద్దే ముత్తసిల్. ఓకేనా? ఓకే. రెండో విధం ఏమిటంటే, హురూఫే మద్ద తర్వాత హంజా వేరే పదంలో ఉంటే దానిని మద్దే మున్ఫసిల్ అంటారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ యాయ మద్ద ఉంది, యా పైన జజం, దానికంటే ముందు జేర్ ఉంటే యాయ మద్ద అంటారు. యాయ మద్ద తర్వాత హంజా వేరే పదంలో ఉంది. ఫీ ఒక పదం, అమ్రినా ఒక పదం, లా ఒక పదం, ఇలాహా ఒక పదం, ఇన్నా ఒక పదం, అంజల్నా రెండో పదం. మనం ఎలా అర్థం చేసుకోవాలా అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఏమీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎంతైతే ఇప్పుడు చెప్తున్నానో అంత మాత్రం మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. ఇన్షాల్లా పోను మీకే అర్థం అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ ఎలాగైతే సిఅత్ లో కూడా యాయ మద్ద తర్వాత హంజా ఉంది, సూలో వాయ మద్ద తర్వాత హంజా ఉంది, పక్కనే ఉంది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫీ ఒక పదం ఉంటే అమ్రిన హంజా ఏదైతే ఉందో అది వేరే పదంలో ఉంది. యాయ మద్ద తర్వాత హంజా వేరే పదంలో ఉంది కాబట్టి ఈ మద్ని మద్దే మున్ఫసిల్ అంటారు. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, లా ఇలాహ, అలిఫ్ కంటే ముందు జబర్ ఉంది, అలిఫే మద్ద తర్వాత హంజా వేరే పదంలో ఉంది కాబట్టి ఈ మద్ వచ్చేసి మద్దే మున్ఫసిల్. అలాగే అలిఫే మద్ద ఇక్కడ కూడా, ఇన్నాలో అలిఫ్ కంటే ముందు జబర్, అలిఫే మద్ద తర్వాత హంజా వేరే పదంలో ఉంది కాబట్టి ఈ మద్ కూడా మద్దే మున్ఫసిల్. క్లియర్? మూడో మద్ వచ్చేసి మద్దే లాజిం. హురూఫే మద్ద తర్వాత అదే పదంలో జజం లేదా తస్దీద్ ఉంటే దానిని మద్దే లాజిం అంటారు. చూడొచ్చు, ఇక్కడ అలిఫే మద్ద, ఖడా జబర్ కూడా సేమ్ అలిఫే మద్ద లాగే కదా? దాని తర్వాత సేమ్ అదే పదంలో ఇక్కడ జజం ఉంది కాబట్టి ఈ మద్ద వచ్చేసి మద్దే లాజిం. అలాగే జూకాలో అలిఫే మద్ద కంటే ముందు జబర్ ఉంది, అలిఫే మద్ద, ఇది అలిఫే మద్ద, అలిఫ్ కంటే ముందు జబర్ ఉంటే అలిఫే మద్ద. అలిఫే మద్ద తర్వాత అదే పదంలో తస్దీద్ ఉంది కాబట్టి ఈ మద్ద వచ్చేసి మద్దే లాజిం. ఇక్కడ చూడొచ్చు, ఖడా జబర్ వచ్చేసి అలిఫే మద్దకు సమానం. అయితే ఇక్కడ కూడా ఖడా జబర్ తర్వాత అంటే అలిఫే మద్ద తర్వాత తస్దీద్ వచ్చింది కాబట్టి ఇది కూడా మద్దే లాజిం. క్లియర్? మామూలుగా నేను చెప్పాను కదా, మద్ దేనికి అంటారంటే ఒక అలిఫ్ కన్నా ఎక్కువ లాగి చదవడానికి, సాగదీసి చదవడానికి మద్ అంటారు. ఇప్పుడు అంతవరకు ఒక నిమిషం, అది
ఇప్పుడు చెప్పండి గురుగారు. ఇప్పుడు మధ్య ముత్తసిల్ మధ్య మున్ఫసిల్ అంటే మొదటి మద్దు రెండో మద్దు ఏదైతే ఈ రెండు మద్దులు ఏవైతే ఉన్నాయో దీనిని వచ్చేసి రెండు అలిఫ్ల నుండి 4 అలిఫ్ల వరకు సాగదీసి చదవాలి. 2 అలిఫ్ల నుండి 4 అలిఫ్ల వరకు అంటే ఏంటి అంటే 2 అలిఫ్లు చదవడానికి ఎంతైతే సమయం పడుతుందో అంత సాగదీసి చదవాలి. అలాగే లేకపోతే 3 లేకపోతే 4 అంటే 2 నుండి 4 వరకు 2 అలిఫ్ల నుండి 4 అలిఫ్ల వరకు 4 అలిఫ్లు చదవడంలో ఎంతైతే సమయం పడుతుందో అంత సాగదీసి చదవాలి. 2 మద్దులకి మధ్య ముత్తసిల్ మధ్య మున్ఫసిల్. కానీ మధ్య లాజిం ఏదైతే ఉందో దానికి వచ్చేసి 3 నుండి 5 అలిఫ్లు అంటే 3 అలిఫ్లు చదవడానికి ఎంతైతే సమయం పడుతుందో అంత, లేకపోతే 5 అలిఫ్లు చదవడానికి ఎంతైతే సమయం పడుతుందో అంతవరకు సాగదీసి చదవాలి. ఇప్పుడు చెప్పండి మీకేం డౌట్? చెప్పండి, ఏమన్నా డౌట్ ఉందా? అదే అడుగుదాం అనుకున్నాను మీరే. అదే అదే గురుగారు, ఇప్పుడు మనకి ఎంతసేపు సాగదీయాలనేది నేను అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ గా మీరు అదే ఓకే రైట్. చూడండి, ఇప్పుడు ఒక షార్ట్ గా ఒకసారి చెప్పేసాను చూడండి మద్దుల గురించి వివరణ. ఈ 19వ పాఠం ఏదైతే ఉందో దీంట్లో మనం మద్దుల గురించి చదవబోతున్నాం. దీంట్లో 3 విధములు ఉన్నాయి: మధ్య ముత్తసిల్, మధ్య మున్ఫసిల్, మధ్య లాజిం. హుర్ఫే మద్ద తర్వాత అదే పదంలో మద్దు ఉంటే మధ్య ముత్తసిల్, వేరే పదంలో మద్దు ఉంటే మధ్య మున్ఫసిల్. హుర్ఫే మద్ద తర్వాత అదే పదంలో జజం కానీ తస్దీద్ కానీ ఉంటే మధ్య లాజిం. మొదటి 2 మద్దులు ఏవైతే ఉన్నాయో దాన్ని 2 నుంచి 4 అలిఫ్ల వరకు సాగదీసి చదవాలి. మూడవ మధ్య ఏదైతే మధ్య లాజిం ఉందో దాన్ని 3 నుంచి 5 అలిఫ్ల మధ్య సాగదీసి చదవాలి. చూడండి, జా జీమ్ అలిఫ్ మద్ జబర్ జా, హంజా జబర్ అ, జా జా. ఇక్కడ ఈ మనం హిజ్జే అంటే కలుపుకొని చదువుతున్నాం కదా, దాంట్లో 2 విధములు ఉన్నాయి. ఒకటేమంటే నేను ఇప్పుడు చదివించాను కదా మీకు, జీమ్ అలిఫ్ మద్ జబర్ జా అని, ఇది ఒక విధం. రెండో విధం ఏమిటంటే జీమ్ అలిఫ్ జబర్ జా ఊపర్ మద్ జా, హంజా జబర్ అ, జా ఇలా కూడా కొంతమంది చదువుతారు. అయితే నాకు ఇప్పుడు నేను ఏదైతే విధం చదివిస్తున్నానో నాకు ఇది ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను ఇలాగే చదివిస్తాను. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సీన్ యా మద్ జేర్ సీ, హంజా తా జబర్ అత్ సీ అత్. सी सू उ, सीन वाव मद पेश सू, हमजा पेश उ, सू उ, सू ఈ 3 కూడా మధ్య ముత్తసిల్ కి సంబంధించిన ఉదాహరణలు. ఇప్పుడు మధ్య మున్ఫసిల్ చూడండి, ఫీ అమ్రినా, ఫా యా మద్ జేర్ ఫీ, హంజా మీమ్ జబర్ అమ్, ఫీ అమ్ రా జేర్ రి, ఫీ అమ్రి, నూన్ అలిఫ్ జబర్ నా, ఫీ అమ్రినా. ఫీ అమ్రినా, లా ఇలాహా, लाम अलिफ मद जबर ला, हमजा जेर ई, ला ई, लाम खड़ा जबर ला, ला इलाहा जबर हा, ला इलाहा, ला इलाहा, इन्ना अंज़लना, हमजा नून जेर इन, नून अलिफ मद जबर ना, इन्ना, हमजा नून जबर अन, जालाम जबर जल,
आंजल नून अलिफ जबर ना इन्ना अंजलना इन्ना अंज़लना आना हमजा लाम मत खड़ा जबर आल हमजा लाम मत खड़ा जबर आल हमजा खड़ा जबर आ नून जबर ना आना आल आना जूका हा अलिफ जीम मत जबर हा जीम वाव पेश जू हा जू काफ जबर का हा जूका हाजुका वस्साफाती वाव साद जबर वस साद फा मत खड़ा जबर साफ वस्साफ फा खड़ा जबर फा वस्साफा ता जेर ती वस्साफाती వస్సాఫాతి ఇక్కడ వరకు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అసలు ఓకే